జగన్మోహన్ రెడ్డి కొత్త మెడికల్ కళాశాలల్లో సీట్లు అమ్ముకున్నాడు అని దుష్ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నేను నడుపుతాను అంటూ 12 మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయనున్నాడు. ప్రస్తుతం నీట్ యూజీ 2024 ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు మాకు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తే మేలు జరుగుతుంది అని లబోదిబోమని వాళ్ళు ఏడుస్తుంటే విద్యార్థుల యొక్క కష్టాలను కన్నీళ్లను అర్థం చేసుకోకుండా కొత్త మెడికల్ కళాశాలలో తీసుకురాకపోగా పీపీపీ విధానంతో కొత్త మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తుండటం చాలా దుర్మార్గమైన చర్య. అదేవిధంగా గత సంవత్సరం ఓపెన్ అయిన 5 మెడికల్ కళాశాలలు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఖచ్చితంగా మీరు ఎన్నికల హామీలలో భాగంగా తీసేయాలని విద్యార్థులంతా కోరుకుంటున్నారు. అడ్మిషన్లు జరిగే టైం ఇంకెప్పుడు మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తారు చంద్రబాబు గారు అని ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. గత సంవత్సరం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పేరుతో 5 మెడికల్ కళాశాలలు ఓపెన్ అయినాయి. ఆ 5 మెడికల్ కళాశాలలో కూడా ఇప్పుడు ఎన్నికల హామీల్లో భాగంగా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తే విద్యార్థులకు అందరికీ కూడా మరో 300 సీట్లు పైనే అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు నీట్ ర్యాంకులు పెరిగిన దృష్ట్యా విద్యార్థులందరికీ కూడా మేలు జరుగుతుంది అని ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలి. విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు దీనిపై దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ విద్యార్థులకు నీట్ రాసిన విద్యార్థులకు మేలు చేయాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను.